కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం సీఎం నివాసంలో గంటకు పైగా భేటీ. ఎవరికి? ఈ పట్టాభద్రుల ఎన్నికల్లో చింతపండు నవీన్ గారిని గెలిపించాలట. మీకు ఒకటి ఆడియో వినిపిస్తాం మిత్రులారా. తీన్మార్ మల్లన్న వాచ్ పెట్టుకుని వాచ్ ఎక్కడదంటారా? తీన్మార్ మల్లన్న తలుచుకుంటే ఓల్వో కాదన్నా రోల్స్ రాయల్ కొనేటోళ్ళు అన్నారు. నేను అనుకుంటే తీన్మార్ మల్లన్న తలుచుకుంటేనాట ఓల్వో కారు కాదట, రోల్స్ రాయిస్ కారు కొంటాడట. రోల్స్ రాయిస్ కాస్ట్ ఎంతో ఉంటుందో తెలుసా? 5 కోట్ల పైనే ఉంటుంది. 5 కోట్లు ఉంటుంది, 15 కోట్లు ఉంటుంది, ఇక దాన్ని బట్టి ఉంటుంది. కానీ 5 కోట్ల పైన రోల్స్ రాయిస్ కారు ఉంటుంది. తీన్మార్ మల్లన్న తలుచుకుంటే ఏమన్నాడు? రోల్స్ రాయిస్ కారు కొంటాడట. ఎవరు? మన చింతపండు నవీన్ రోల్స్ రాయిస్ కారు. ఎందుకు కొంటావు రోల్స్ రాయిస్ కారు? నువ్వు కొనొద్దు, నువ్వు ఎదగొద్దు, నువ్వు బాగుండొద్దు, నువ్వు డబ్బులు సంపాదించొద్దు అని ఇక్కడ ఎవరికి కుళ్ళు లేదు, కుతంత్రం లేదు. కానీ నీ పైన వచ్చిన వివక్షత, నీ పైన వచ్చిన విమర్శ ఏంటంటే నువ్వు అసలు ఎంట్రీ అయ్యిందే, నువ్వు ఎంట్రీ టికెట్ ఒకటి తీసుకున్నావు కదా, ఆ ఎంట్రీ టికెట్ జనాలల్లో ఏం చూపించి ఎంట్రీ టికెట్ తీసుకున్నావో తెలుసా? అంగీలాగు సిద్ధాంతం. ఛాయ పైసలు ఉంటే చాలు నాకు, ఒక అంగీలాగు సిద్ధాంతం. నా ఒంటి మీద అంగీ, కింద తొడల మీద ఒక లాగు ఉంటే చాలు నాకు, ఇంకా ఏమీ వద్దని చెప్పేసి జనాలను డబ్బులు అడిగిండు తెలుసా? ఆయన ఆడే అంగీలాగు సిద్ధాంతానికి ఈడ కారుకులు ఇంకేందిరా నాయన అంటే, అంగీలాగు సిద్ధాంతాన్ని చెప్పుకొని దళిత బిడ్డల దగ్గర, బహుజనుల దగ్గర నాకు ఎటువంటి ఆశ లేదు, నాకు ఎటువంటి కోరిక లేదు, నేను మీకోసం కొట్లాడడానికే వచ్చినా, నాది అంగీలాగు సిద్ధాంతం, మీరు ఒక్కనాడు ఛాయ్ తాగే పైసలు నాకు వెయ్యుండ్రి అంటే ఈయన నమ్మి ఎంతో మంది వాళ్ళు ఛాయ్ తాగే డబ్బులు, ఆటో నడిపిన డబ్బులు, పిల్లం పుస్తలు తాకట్టు పెట్టి కూడా డబ్బులు వేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎన్ఆర్ఐలు సైతం వాళ్ళ డబ్బులు వేసిండ్రు. ఎందుకు అంటే తీన్మార్ మల్లన్న ప్రశ్నించే తత్వం ఉన్నవాడు అని. అరే నాయన, చాలా మందికి అర్థం అవ్వట్లేదు ప్రశ్నించే తత్వం అంటే ఏంటిది. ప్రశ్నించే తత్వం అంటే ఏంటిది? అధికారంలో ఎవడుంటే వాడిని క్వశ్చన్ చేయడమే ప్రశ్నించే తత్వం. అధికారంలో ఎవడుంటే వాడిని క్వశ్చన్ చేయడమే ప్రశ్నించే తత్వం. నాడు బీఆర్ఎస్ ఉన్నని నాళ్ళు చింతపండు నవీని ప్రశ్నించడానికి ఒప్పుకున్నారు, మెచ్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ప్రశ్నించాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు సన్నగిల్లిపోయింది నీ ప్రశ్నించే తత్వం? ఇప్పుడు ఎందుకు వదిలేసినావు నీ జర్నలిజాన్ని? ఇప్పుడు ఎందుకు పోయి నువ్వు ఒక పార్టీలో ఊడిగం చేస్తున్నావు? ఏ పార్టీని గాడిదన్నావో అదే పార్టీలో చేరినావు, ఏ నాయకులను తిట్టినావో వాళ్ళ సంకలనం నాకుతున్నావు. ఇప్పుడు ఈ సమంజసమా? ఒక మనిషికి ఇప్పుడు చాలా మందికి నేను చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. ఏంది అంటే, ఎవడైతే ఏర్పరచుకున్న సిద్ధాంతాలను మర్చిపోతాడో వాడు సచ్చిన శవంతో సమానం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ అనేటోడు కూడా అంగీలాగు సిద్ధాంతాన్ని మర్చిపోయి ఎప్పుడైతే రోల్స్ రాయిస్ కారును కూడా కొనగలుగుతా అన్నాడో అప్పుడు వాడు సచ్చినట్టే లెక్క. ఇక నేను గెలిచి అసెంబ్లీకి పోవాలా, ఓడిపోయి శ్మశానానికి పోవాలని జనాలు శ్మశానానికే పంపిస్తారు సిద్ధాంతాలు మర్చిపోయి విలువలు కోల్పోయిన వ్యక్తులను. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉట్టిగా గాలికనే మాటలు కాదు కదా. సిద్ధాంతాలంటే ఇది గాలికి ఉట్టిగా జనాలను వాడుకోనికి చెప్తారా? ఒక్కసారి నువ్వు ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నావంటే పానం పోయినా సరే ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. అది జర్నలిస్టులైనా, రాజకీయ నాయకులైనా, యాక్టివిస్టులైనా, ఎవరైనా సరే. సిద్ధాంతాలకు విలువ ఉండదా? ఆ సిద్ధాంతాలను చూపించి మీరు జనాలను అందరినీ కూడా చేరదీస్తారు, దగ్గరికి రప్పిస్తారు, వాడుకుంటారు. అట్లా వచ్చిన జనాలకు విలువ ఉండదా? ఏం పీకనీకి చెప్తారా మాటలన్నీ? అంగిలాగు సిద్ధాంతం అని, ఛాయ పైసలని. ఇంకేమనంటే మళ్ళీ దళిత బిడ్డను, బహుజన బిడ్డను, బీసీ బిడ్డను ఇట్లా చెప్పి చెప్పి బీసీల ఉసురు కలుగుతుంది నీకు. బీసీలను మోసం చేసినందుకు, దళితులను మోసం చేసినందుకు. ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేయడు. 7వ బ్లాకు మినహా మేడిగడ్డ సేఫ్. మళ్ళీ ఒకసారి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, గుర్తొచ్చింది. వార్త చదువుతామంటే చాలామంది ఒక జర్నలిస్టు తోటి జర్నలిస్టుకు సపోర్ట్ చేయకపోతే వాడు ఎవడు జర్నలిస్ట్ అని ఎవడన్నాడు? మాజీ జర్నలిస్టు. ఎవడన్నా ఒక రాజకీయ కండువా కప్పుకొని ప్రచారాలకు పోయి అధికార పార్టీకి వత్తాసు పలికటోని ఎవడన్నా జర్నలిస్ట్ అంటారా? మీరు చెప్పుర్రా, నాకు అర్థం కాదు. కానీ ఒక రాజకీయ పార్టీ కండువాను మెడలు వేసుకొని అధికార పార్టీకి వత్తాసు పలికేటోడు ఎవడన్నా జర్నలిస్ట్ అవుతాడా? జర్నలిస్ట్ అంటేవాడు అధికార పార్టీని ప్రశ్నిస్తాడా? జర్నలిస్ట్ అనేటోడు అధికార పార్టీని ప్రశ్నిస్తాడు. అధికార పార్టీకి ఊడిగం చేసేటోడు జర్నలిస్ట్ ఎట్లయితాడా? నాకు అర్థం కాదు. ఇంకా కూడా దయచేసి మీకు దండం పెడుతున్న చింతపండు నవీన్ జర్నలిస్ట్ అనకుర్రి, రాజకీయ నాయకుడు అనుర్రి, పక్తు కాంగ్రెస్ నాయకుడు అనుర్రి, మేము ఒప్పుకుంటాం.
కానీ జర్నలిస్ట్ అని మాత్రం అనుకోరు. మాకు సిగ్గు అనిపిస్తుంది, మాకు ఇజ్జత్ అనిపిస్తుంది, జర్నలిస్టులమైనందుకు మాకు ఇజ్జత్ అనిపిస్తుంది. 7వ బ్లాక్ మినహా మేడిగడ్డ సేఫ్. బ్యారేజీలోని 7వ బ్లాక్ కింద మాత్రమే కొట్టుకుపోయిన ఇసుక. మిగతా బ్యారేజీలకు ప్రస్తుతం ఎలాంటి ఉపద్రవం లేనట్టే. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడర్ పరీక్షలో ఎల్లాంటి నిర్ధారణ. సరే, ఒక ప్రమాదం దేనికి ఉన్నదట అంటే కేవలం 7వ బ్లాక్ మాత్రమే ఉన్నదట, మిగతా అన్ని కూడా భద్రంగానే ఉన్నాయని చెప్పేసి ఏది ఎల్లాంటి చెప్పిందట. మంచి విషయమే, నిజంగా అదే జరిగితే 7వ బ్లాక్ను కూడా సాధ్యమైనంత త్వరగా పొక్కలను పూడిస్తే మంచిది. కేసీఆర్ పోతా మేడిగడ్డ కింద పొక్క పెట్టిపోయిండు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరన్నా పొక్కను పూడ్చకపోతే ఇక జనాలకు ఇబ్బంది అవుతుంది, మీకు నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఆ మేడిగడ్డ పొక్కను పూడిస్తే జర మీకు కొంత మంచి పేరు అనేది వస్తుంది. ఆడు చెడగొట్టిపోయినా ఈడు చక్కగా చేసిండన్న పేరు మీకు మిలిగిపోతుంది.